శివుడి పుష్పార్చన ఎలా చేయాలి? ఏ కోరిక తీరాలంటే ఏ పువ్వులతో పూజించాలి? ఫలితాలు ఏమిటి? శాస్త్రం యుక్తముగా తెలుసుకోండి. ఓం నిత్యం మనం భగవంతునికి చేస్తున్న పూజలలో పుష్పాలదే అగ్రస్థానం. ఏ స్వామి పూజ అయినప్పటికీ, ఏ తల్లి పూజ అయినప్పటికీ వారి వారి పూజలలో పుష్పాలకే ప్రాముఖ్యత. ఎన్నో పూజా ద్రవ్యాలుండగా పుష్పాలకే ఎందుకు ఇంత ప్రాముఖ్యత అని అనిపించవచ్చు. పుష్పం యొక్క ముఖ్యత్వాన్ని అనేక గ్రంథాలు పేర్కొన్నాయి. పుష్పాములే వసేద్బ్రహ్మ మధ్యే చ కేశవః పుష్పాగ్రే చ మహాదేవః సర్వదేవాః స్థితాదలే. పుష్పం మొదట్లో బ్రహ్మ, పుష్పమధ్యమంలో కేశవుడు, పుష్పపు కొనలో మహాదేవుడు నివసిస్తుంటారు. పుష్పదళాలలో సర్వదేవతలుంటారని ప్రతీతి. పరంజ్యోతిః పుష్పగతం పుష్పేణైవ ప్రసీదతి. త్రివర్గ సాధనం పుష్పం పుష్టిశ్రీ స్వర్గమోక్షదం. పువ్వులలో ఉన్న పరమాత్మ పువ్వులతోనే ప్రసన్నుడవుతుంటాడు. కాబట్టి పుష్పం త్రివర్గ సాధనం. అంటే సంపదలను, స్వర్గాన్ని, మోక్షాన్ని కలిగిస్తుంది. పుష్పైర్దేవాః ప్రసీదంతి పుష్పేదేవాశ్చ సంస్థితాః కించాతి బహునోక్తిన పుష్పస్యోక్తి మత్రంద్రికా. పుష్పాలతో దేవతలు ప్రసన్నులవుతుంటారు. ఎందుకంటే వారు పుష్పాలలో నివసిస్తుంటారు. ఇంకా చెప్పాలంటే పుష్పాలలో చైతన్యం ఉంటుంది. ఇక మన పురాణాలలో ఒక్కొక్క దేవతకు ఇష్టమైన పువ్వులను గురించి కూడా ప్రస్తావించబడింది. విష్ణువుకు, దుర్గాదేవికి, వినాయకుని రకరకాల పుష్పాలతో పూజించవచ్చని పేర్కొనబడగా శివునికి మాత్రం మారేడు ప్రతిచాలన్నట్లుగా చదువుతుంటా. ఈ విషయాన్నే శ్రీనాథ మహాకవి వర్ణించాడు. శివుని శిరమున కాసిన్ని నీళ్లు జల్లి పత్తిరిసుమంత నెవ్వాడు పారవైచు. కామధేను వతడింట గాడిపసర మల్ల సురసాఖి వానింట మల్లె చెట్టు. శివలింగంపై కాసిని నీళ్లు చల్లి మారేడు ప్రతిని శివలింగంపై పడవేసినప్పటికీ ఆ భక్తుని ఇంట కామధేనువు ఇంటి పశువుగా ఉంటుంది. ఆ భక్తుని ఇంట కల్పతరువు మల్లె చెట్టుగా ఉంటుంది. అంతటి దయాసముద్రుడు శివుడు. మరి అంతటి బోళశంకరునికి మారేడు దళాలు తప్ప మరే పుష్పాలతో పూజించే అవకాశం లేదా? ఈ ప్రశ్నకు సమాధానం శివధర్మ సంగ్రహం, శివరహస్యఖండం, లింగపురాణం, కార్తీక మాహాత్మ్యం గ్రంథాలు చెబుతున్నాయి. శివునికి ఇష్టమైన పువ్వుల గురించి ఆ గ్రంథాలు ఇలా చెబుతున్నాయి. శివుని పుష్పాలతో పూజిస్తే 10 అశ్వమేధ యాగాలు చేసిన ఫలం లభిస్తుంది. ఎవరైతే కనీసం 8 పుష్పాలతో శివుని పూజిస్తారో వారికి కైలాసప్రాప్తి కలుగుతుంది. శివుని పూజకు ఉపయోగించే పువ్వులు వాడిపోయినవిగా ఉండకూడదు. కీటకాడులతో కొరకబదనవిగా ఉండేవి శివ పూజకు పనికిరావు. అలాగే ఇతరుల పూదోటలో పూచిన పువ్వులను దొంగతనంగా తీసుకువచ్చి పూజిస్తే ఫలితం కనిపించదు, ఇంకా పాపం కలుగుతుంది. శివపూజకు అరణ్యంలో పూచిన పువ్వులకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. గన్నేరు, పొగడ, జిల్లేడు, ఉమ్మెత్త, కలిగొట్టు, పెద్దములక, తెల్లదింటెన, కట్లతీగ పువ్వులు, అశోక పువ్వు, మందారం, విష్ణుక్రాంత, జమ్మి, గులాబీ, నెమ్మపూలు, ఉత్తరేణి, తామర, జాజి, చెంగలువ, సంపెంగ, వట్టివేరుపూలు, నందివర్ధనం, నాగకేసరం, పొన్న, పచగోరింట, తుమ్మి, మేడి, జయంతి, మల్లె, మోదుగా, మారేడు దళాలు, కుసుమపువ్వు, కుంకుమపువ్వు, ఎర్రకలువలు, నీలిపూలు శివపూజకు ప్రశస్తమైనవి. ఈ పుష్పాలతో ఏ పుష్పాన్ని సమర్పించినప్పటికీ శివ పరమాత్మ ఆనందంతో స్వీకరిస్తాడు. ఈ విషయాన్ని స్వామివారే ఉమాదేవికి చెప్పినట్లు పురాణవాక్కు. అదేవిధంగా శివుని ఏ మాసాలలో ఏ పూలతో పూజిస్తే ఏ ఫలితం ఉంటుందన్న విషయాన్ని గురించి కూడా చెప్పబడింది. చైత్రమాసంలో శంకరుని నృత్యగీతాలతో సేవిస్తూ దర్భ పువ్వులతో పూజిస్తే బంగారం వృద్ధి చెందుతుంది. వైశాఖమాసంలో శివుని నేతితో అభిషేకిస్తూ తెల్లని మందారాలతో పూజిస్తే వారికి అశ్వమేధ ఫలం కలుగుతుంది. జ్యేష్ఠమాసంలో పెరుగుతో అభిషేకిస్తూ తామర పువ్వులతో పూజించిన వారికి పరమగతి కలుగుతుంది. ఆషాఢమాసంలో కృష్ణ చతుర్దశి నాడు స్నానం చేసి శివునికి గుగ్గిలంతో ధూపం వేసి తొడిమలతో కూడిన పుష్పాలతో అర్చించిన వారికి బ్రహ్మలోకాన్ని పరమపదం లభిస్తుంది. శ్రావణమాసంలో ఒంటిపూట భోజనం చేస్తూ గన్నేరుపులతో శివుని పూజించిన వారికి వేగోదానముల ఫలం లభిస్తుంది.
భాద్రపద మాసంలో శివుని ఉత్తరేణి పూలతో పూజించిన వారు హంసధ్వజంతో కూడిన విమానంలో పుణ్యపదానికి చేరుకుంటారు. ఆశ్వయుజమాసంలో పరమశివుని జిల్లేడుపులతో పూజించినవారు మయూర ధ్వజంతో కూడిన విమానంలో దివ్యపదాన్ని చేరుతారు. కార్తీకమాసంలో శివుని పాలతో అభిషేకించి జాజపూలతో పూజించినవారు శివపదాన్ని దర్శించుకుంటారు. మార్గశిర మాసంలో శివుని పొగడపులతో పూజించినవారు ముల్లోకాలను దాటి తామున్న చోటికే తిరిగిరాగలరు. పుష్యమాసంలో శివుని ఉమ్మెత్త పూలతో పూజించినవారు పరమపదాన్ని పొందగలరు. మాఘమాసంలో శివదేవుని బిల్వదళాలతో అర్చించినవారు లేత సూర్యుడు చంద్రుడులున్న విమానంలో పరమపదానికి వెడతారు. ఫాల్గుణమాసంలో శివుని సుగంధజలంతో అభిషేకించి తుమ్మపులతో పూజించినవారికి ఇంద్రుని సింహాసనంలో అర్ధభాగం దక్కుతుంది. ఇక శివపూజలో ఒక్కొక్క పువ్వుతో పూజిస్తే ఒక్కొక్క ఫలితం కలుగుతుంటుంది. శివుని రోజు జిల్లేడు పువ్వులతో అర్చించేవారు బంగారాన్ని దానం చేసినంత ఫలితాన్ని పొందుతారు. శివపూజకు సంబంధించినంతవరకు 1000 జిల్లేడు పువ్వుల కంటే ఒక గన్నేరు పువ్వు ఉత్తమం. 1000 గన్నేరు పూల కంటే ఒక మారేడు దళం ఉత్తమం. 1000 మారేడు దళాల కంటే ఒక తామర పువ్వు ఉత్తమం. 1000 తామర పువ్వుల కంటే ఒక పొగడ పువ్వు ఉత్తమం. 1000 పొగడ పువ్వుల కంటే ఒక ఉమ్మెత్తు పువ్వు ఉత్తమం. 1000 ఉమ్మెత్త పువ్వుల కంటే ఒక ములక పువ్వు ఉత్తమం. 1000 ములక పువ్వుల కంటే ఒక తుమ్మ పువ్వు ఉత్తమం. 1000 తుమ్మ పువ్వుల కంటే ఒక ఉత్తరేణు పువ్వు ఉత్తమం. 1000 ఉత్తరేణు పువ్వుల కంటే ఒక దర్భ పువ్వు ఉత్తమం. 1000 దర్భపుల కంటే ఒక జమ్మి పువ్వు శ్రేష్టం. 1000 జమ్మి పువ్వుల కంటే ఒక నల్లకలువ ఉత్తమం అని సాక్షాత్తు శివ పరమాత్మే చెప్పాడు. శివపూజకు పువ్వులన్నింటిలోకి నల్లకలువ పువ్వు ఉత్తమోత్తమమైనది. శివునికి 1000 నల్ల కలువలతో మాలను అల్లి సమర్పించినవారు శివునితో సమమైన పరాక్రమంగలవారే. వందల వేలకోట్ల కల్పాలు నిత్యకైలాసంలో నివసిస్తారు. ఈ పుష్పమాలతో కాక మిగతా పుష్పాలతో పూజించే భక్తులు కూడా ఆయా పుష్పాలకు సంబంధించిన ఫలితాలను పొందుతారు. పరమశివునికి పొగడపులంటే అమితమైన ఇష్టం. ఆ స్వామిని ప్రతిదినం ఒక పొగడ పువ్వుతో అర్చించే భక్తుడు 1000 గోవులను దానం చేసిన ఫలితాన్ని పొందుతాడు. ఒక నెలపాటు పొగడపులతో పూజించినవారు స్వర్గ సుఖాలను పొందుతారు. 2 నెలల పాటు పూజించినవారు యజ్ఞం చేసినంత ఫలితాన్ని పొందుతారు. 3 నెలల పాటు పొగడపులతో అర్చించినవారికి బ్రహ్మలోక ప్రాప్తి. 4 నెలలు పూజించినవారికి కార్యసిద్ధి. 5 నెలలు పూజించినవారికి యోగసిద్ధి. 6 నెలలు పూజించినవారికి రుద్రలోక ప్రాప్తి కలుగుతుంది. సాధారణంగా శివునికి బిల్వపత్రాలే ప్రీతిపాత్రమైనవి. మిగతా పత్రాలు ప్రీతికరం కావని అనుకుంటుంటాం. లింగపురాణం ఆ స్వామికి ఇషామైన మరిన్ని పత్రాలను గురించిన వివరాలను అందిస్తోంది. మారేడు, జమ్మి, గుంట గలగర, అడ్డరసము, అశోకపత్రాలు, తమాలము, చీకటి చెట్టు, ఉలిమిడి, కానుగు, నేల ఉసిరి, మాచిపత్రి, నల్ల ఉమ్మెత్త, తామరాకు, నీతికలువ, మెట్టకలువ ఆకులు, సంపెంగ పత్రి, తుమ్మి, ఉత్తరేణి ఆకులను పత్రాలను పూజలో ఉపయోగించవచ్చు. అంటే ఆయా పుష్పాలు లభించినప్పుడు ఆయా పత్రిని ఉపయోగించవచ్చు. ఇక పుష్పదానానికి సంబంధించినంతవరకు పుష్పాన్ని గాని ఫలాన్ని గాని దైవానికి నివేదిస్తున్నప్పుడు ఆ పుష్పం ముఖం బోరగలబడకూడదు. అలా చేయడం వల్ల దోహకం కలుగుతుంది. అయితే ఆ పుష్పాలను లేక పత్రిని దోసిట్లో పెట్టుకుని నివేదించేటప్పుడు బోర్లా పడినప్పటికీ దోషం కాదు. ఉమ్మెత్త, కడిమి పువ్వులను శివునికి రాత్రివేళ సమర్పించాలి. మిగిలిన పూలతో పగిటపూట, మల్లెలతో రాత్రివేళ, జాజీ పూలతో మూడవజామున, గన్నేరుతో అన్నివేళలా పూజించవచ్చు. ఇప్పటివరకు మనం ఏ పూలతో శివుని పూజిస్తే ఏ ఫలితాలు కలుగుతాయో తెలుసుకున్నాం. అయితే మన మనసులోని కోరికననుసరించి కూడా శివునికి పువ్వులను సమర్పించవచ్చు. ఉదాహరణకు ధనం కావాలనుకున్నవారు శివుని గన్నేరు పూలతో, మోక్షం కావాలంటే ఉమ్మెత్త పూలతో, సుఖశాంతుల కోసం నల్ల కాలువతో, చక్రవర్తిత్వం కోసం తెల్ల తామరలతో, రాజ్యప్రాప్తి కోసం ఎర్ర తామరలతో, నాగకేసరం, కేసరి పుష్పాలతో అనుకున్న కోరికలు నెరవేరుతాయట.
గన్నేరు, అశోకం, ఓడుగు, తెల్లజిల్లేడులతో పూజించిన వారికి మంత్రసిద్ధి, రోజాపుష్పాలతో లాభాసిద్ధి, దంతి ప్రత్తి పూలతో సౌభాగ్యం కలుగుతుంది. కోరుకున్న కన్యను పొందాలంటే శివుని సన్నజాజి పూలతో పూజించాలి. సంతానం కావాలనుకునేవారు శివుని మొల్ల పువ్వులతో పూజించాలి. దర్భపూలతో ఆరోగ్యం, రేలపూలతో ధనం, తుమ్మపూలతో వశీకరణం, కడిమపూలతో శత్రుజయం కలుగుతుంది. బిల్వదళ పూజ దారిద్ర్యాన్ని తొలగిస్తుంది. శివుని మరువంతో పూజిస్తే సుఖం. లోద్దుగపూలతో పూజిస్తే గోసంపద కలుగుతుంది. మోదుగా, బూరుగు పూలతో పూజిస్తే ఆయువృద్ధి కలుగుతుంది. ఇక శివపూజకు పనికిరాని పువ్వుల గురించి మన పురాణ గ్రంథాలు పేర్కొన్నాయి. మొగిలి, మాధవి, అడవిమల్లి, సన్నజాజి, దిరిసన, సాల, మంకిన పువ్వులు శివార్చనకు పనికిరావు. బావంచి ఆకులు, పువ్వులు, కానుగపూలు, తాండ్ర ఆకులు, దాసాని, ఎర్రమద్ది, మందార, విషముష్టి, అడవిమల్ల, తెల్ల విష్ణుక్రాంత, ఎర్ర, తెల్ల గులాబీలు, దిరిసిన పువ్వులు శివపూజకు పనికిరావు. వేప, వెలగ, గురివింద పూలు కూడా శివపూజకు అర్హం కావు. దశసౌగంధికం పుష్పం నిర్గంధయది భామిని శాతసహస్రీ కామాల అనంతం లింగపూజసే. 10 సుగంధ పుష్పాలతో ఒకవేళ పరిమళం లేకపోయినవైనప్పటికీ శివలింగాన్ని పూజిస్తే శతసహస్రమాలలతో పూజించిన అనంత పుణ్యఫలం లభిస్తుందని శివధర్మ సంగ్రహం చెబుతోంది. హిందూ ధర్మం అచ్యుతరామ సిద్ధాంతి నంబర్ 8187073770 4 ఎవ్రీవన్ ఏకవిశంతి పూజ శివదర్శనం సర్వపాపనాశనం.